వసీకర తన రూపం మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడుందో, ఏం పూజలు చేస్తుందో. వసీకరను కలిసి మాట్లాడాలి. అక్షయ నా దగ్గర బందీగా ఉందని చెప్పాలి. ఎక్కడుంది? ఎక్కడికి వెళ్ళింది? ఏదో పల్లెటూరి వాతావరణంలా కనిపిస్తుంది. వసీకరా, చెప్పు మాయా. ఎక్కడున్నావు? అన్నపూర్ణాదేవి కొలువుదీరిన పల్లెటూరుకొచ్చాను. అక్కడికెందుకు వెళ్ళావు? అక్కడేం పనుంది? నా ఊహల్లోకి ఈ పల్లెటూరు దర్శనమిచ్చింది. నా సమస్యకు పరిష్కారం ఇక్కడే ఉందని జటా తెలియజేసింది. అందుకే ఇక్కడికొచ్చాను. అమ్మవారు ముక్కు పుడక ఏ చోటనైతే బయటపడ్డాయో ఆ చోటే కూర్చున్నాను. అక్షయ్ను పాతి పెట్టడం కోసం గొయ్యి తీసి సిద్ధంగా ఉన్నాను. అక్షయ్ని ఏ విధంగా రప్పించాలా అని పూజలు చేసుకుంటున్నాను. దానిని ఈ మట్టిలో కలిపితే నా రూపం మారిపోతుంది. అయితే నేను మంచి సమయంలోనే నీతో మాట్లాడుతున్నాను. అక్షయ ప్రస్తుతం నా దగ్గర బందీగా ఉంది. అవునా? అవును వసీకర. దాని వలన ఆ శ్రీకర్ బ్రతికే అవకాశం ఉంది. అది శ్రీకర్ చెవిలో మృత్యుంజయ మంత్రం చెప్తే శ్రీకర్ లేచి కూర్చుంటాడు. అలా జరగకూడదు. అవని మాంగళ్యం ఉండకూడదు. అందుకే ఎవరికంట పడకుండా తీసుకుని వచ్చేశాను. ఊరంతా వెతుక్కుంటూ ఉంటారు. శభాష్ మాయా, చాలా చాలా మంచి పని చేశాం. దాన్ని నా దగ్గరకు ఎలా రప్పించుకోవాలా అని రకరకాలుగా ఆలోచిస్తున్నాను. మంచి సమయంలో మంచి వార్తను చెప్పావు. నువ్వు వెంటనే దాన్ని తీసుకుని నా దగ్గరకు రా. దాని మీద మన్ను వేసేద్దాం. మన మీద కన్ను ఉన్న అవనిని అంతం చేద్దాం. సరే వసీకర. ఊర్లోకి అడుగు పెట్టిన తర్వాత ఇద్దరు నా చేతుల్లో బలయ్యారు. ఊరి వారికి అనుమానాలొచ్చి ఊరంతా వెతకడానికంటే ముందే. అక్షయ, నేను నిన్ను చాలా విషయాల్లో కోపడ్డాను, కాదనడం లేదు. కానీ ఇప్పుడు ఆ విషయాలన్నీ నువ్వు మనసులో పెట్టుకోవద్దు. ఈ సమయంలో మనం పంతాలకు పోవద్దు. నేను నిన్ను ఏమీ అనను, తిట్టను, కోపడను. ప్రయత్నం మన ధర్మం, ఫలితం దైవాధీనం. తర్వాత ఏం జరిగినా నిన్ను నిందించను. నువ్వు బాధ్యురాలివి కాదు. గురువుగారు చెప్పిన విధంగా తొందరగా వెళ్లి మంత్రం జపించు. నా కొడుకుని కాపాడే అవకాశం ఇప్పుడు నీ చేతుల్లో మాత్రమే ఉంది. అందుకే నీ చేతుల్ని పట్టుకుని ప్రాధేయపడుతున్నాను. కాదనకమ్మా. నన్నేమీ అనను అన్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. మీ కుటుంబానికి దైవం మీద ఎంతో నమ్మకం ఉంది. నువ్వు చెప్పే మంత్రం వల్ల ఏదైనా అద్భుతం జరిగితే మీరు ఎంతో అదృష్టవంతులవుతారు. తొందరగా చెప్పమ్మా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. అక్షయ రాకతో ప్రతికూలంగా ఉన్నవన్నీ అనుకూలంగా మారిపోతాయి. అక్షయ
నీ రాక గురించే నా నిరీక్షణ. అక్షయ్ను తీసుకుని మాయ బయలుదేరి చాలాసేపు అయి ఉంటుంది. మరి కాసేపట్లో నా దగ్గరకు చేరుకుంటారు. అక్షయ్ను బలిచ్చేసి పాత రూపంతో బయలుదేరతాను. వసీకరా, ఏంటి, మాయ అక్షయ్ని తీసుకుని నా ఎదురుగా దర్శనమిస్తుంది అనుకుంటే ఈ సమయంలో ఎందుకు పిలుస్తుంది? ఏదైనా ఆపదలో ఇరుక్కుందా? అక్షయ ఏది? అది అక్షయ్తో బయలుదేరుంటావని, ఇంచుమించుగా పల్లెటూరు వరకు చేరుకునుంటావని నేననుకుంటున్నాను. నిమిషం గడవడం ఎంతో కష్టంగా ఉంది. ఆశతో ఎదురు చూస్తున్నాను. ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? మన టైం బాలేదు వసీకరా. మనకి మంచి రోజులు నడవడం లేదు. విషయానికి సూటిగా రామాయ. నేను బంధించిన చోటు నుండి అక్షయని అవని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ చిలుక నాగమ్మల సహాయంతో అవని ఆ చోటుని కనిపెట్టగలిగింది. ఆ అక్షయ్ని చేతికి చిక్కిన వెంటనే చంపేయాల్సింది. ఓ పనైపోయేది.